వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహాత్మ్యమును వినుము. సోమవారము కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలము గలది. శనిత్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి కోటి గుణ ఫలప్రదము. అంతిమైకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంతగుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమైకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశి అయగును. వింధ్యోత్తర దేశమందు అంతిమైకాదశి అనగా కార్తీక శుద్ధైకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీక శుద్ధైకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధైకాదశియే గ్రహించబడినది. మోహము చేతనైనా అంతిమైకాదశి నాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాపవిముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశి నాడు ఉపవాసమాచరించి కద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారణ చేయువాడు సాయుజ్యముక్తి పొందును. ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. 1000 గ్రహణములును 10,000 వ్యతిపాతయోగములును 1,00,000 అమావాస్యలును కలిపి ద్వాదశి వ్రతఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులనేకములున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వాటికన్నిటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రము నుండి నిద్ర లేచును గాన ఆ ద్వాదశి హరిబోధిని ఎనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకైనను అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చెడియావునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో గూడ గోదానమాచరించిన ఎడల ఆగోవుకు ఎన్నివేల వెంట్రుకలుండునో అన్నివేల ఏండ్లు స్వర్గనివాసు కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానమాచరించు వాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకొని వైకుంఠలోకమునకు బోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశి యందుగాని పూర్ణిమయందుగాని పాడ్యమియందుగాని కంచుపాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి 1,000 జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈలోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చికాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసీ వృక్షును సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును జెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్తానమును చేసినవాడు లుగు సముద్రముల మధ్యనున్న భూమినంతై దానమిచ్చువాడు పొందిన ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథగలదు చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన యొక్క కోమటిగలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు, నైనను అనుభవించుటయును లేదు. వాడు ఎవ్వనికిని ఉపకారమాచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు పరద్రవ్యములందాసక్తి గలిగియుండువాడు. ఆ కోమటి యొక్క బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుట కొరకు ఆయన యూరికి వెళ్లి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలిసికొని అచ్చటికి వెళ్లి బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగెను. బ్రాహ్మణుడా మాట విని ఓయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చెద్దను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనెను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనల నొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసియుండును. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపంచేత కళ్ళెర్రజేసి ఓరీ మూఢా, బ్రాహ్మణాదమా, నాదనము నాకిప్పుడే ఇమ్ము లేనియడల ఈ కత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆవేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టుపట్టుకొని లాగి క్రిందపడద్రోసి పాపబుద్ధిగలవాడగుట చేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడివలె మృతి నొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి కబ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందెను. అంత కరాళముఖులును అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును భయంకరులును నగు యమదూతలు పాసములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాసముల చేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాగ్ని చొప్పున బాధించుచుండిరి. రౌరవము రురువనగా మృగవిశేషము, దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించెడి నరము రౌరవ నరకమనబడును.
ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను. వాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను చేయుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్ని జాతుల వారికి ఆకలిగలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్తలోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వనిచేయుచు రోమాంచితుడై గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు, అనంత, వైకుంఠ, శ్రీనివాస, శ్రీవత్స భూష విశ్వంబర, సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరు జూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదలుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామమాచరించెను. నారదు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలిని బట్టినవాడై అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్య చేసితినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యమిప్పుడు ఫలించినది. మునీందా, మీకు దాసుడను ఏమి సేవ చేయవలెనో చెప్పుము చేసెదను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో గూడిన ముఖము గలవాడై ధర్మవీరునితో నిట్లనియే నారదుడిట్లు పలికెను. ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గను ఆ రోజున చేసిన స్నానదానాదికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామదానమాచరించు వారికి జన్మ జన్మాంతర కృత పాపములు నశించును. ధర్మవీరా, వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధల నొందుచున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలదానమును చేయుము. నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియే మునీంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేత ఎట్లు గలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యముగాదు, భక్షణముగాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడ మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానమయ్యేను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేతను, సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధల నొంది తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత 3 కోతిగా పుట్టి అనంతరము 5 మారులు వృషభమయ్యుండి తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి గతభర్తయై వైధవ్యమును పొందియుండెను. ఇట్లు 10 జన్మలు గడచిన తరువాత 11వ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యౌవనము రాగానే తండ్రి తగినవరునికిచ్చి వివాహము చేసెను. కానీ పూర్వకర్మ వలన ఆవరుడపుడే మృతుడయ్యేను. దానిని మృతి నొందిన ఆళ్ళుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్య వైధవ్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్య దృష్టితో జూచినవాడై ఆ చిన్నదాని బాల్య వైధవ్యమునకు కారణమును తెలిసికొని బంధువులందరికిని కుమార్తె యొక్క పూర్వపుణ్యమును, పూర్వపాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక్ సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ సాలగ్రామ శిలా దానమహిమ చేత కూతుర భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరు సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యేను. ప్రతి సంవత్సరమందు కార్తీక్ సోమవారమున సాలగ్రామ శిలాదానమాచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందు వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయెను. కాబట్టి జనక మహారాజా, కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్ములు 1,000,000 జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస ద్వాదశి సాలగ్రామదానాదుల చేత పోగొట్టుకొనగల్గుదురు. కార్తీక మాసమందు సాలగ్రామదానము వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహము లేదు. ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే ద్వాదశోధ్యాయః.